నైరుతి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 3-4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. తెలంగాణలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో 4 రోజులు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశామని చెప్పారు. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడిందండి. అయితే మనకి 17 డిగ్రీస్ అక్షాంశం అంటే ఇంచుమించు హైదరాబాదుకి పైన మనకి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 5.8 కిలోమీటర్ల మధ్యలో గాలి విచ్చిత్తి అన్నది చూస్తున్నాం. ఇది ఎత్తు పెరిగే కొద్దీ మనకి సౌత్ వైపు వాలి ఉంది అనమాట. దీనివల్ల ప్లస్ మనకి ఆల్రెడీ మాన్సూన్ ఫ్లో ఎంటర్ అయినందువల్ల మనకి ఈ క్లౌడీనెస్ ప్లస్ వర్షపాతము కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు కొన్ని జిల్లాలకి ఎల్లో వార్నింగ్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్, అలాగే రేపు కూడా కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన, అతి భారీ వర్ష సూచన చేయడం జరిగింది. నైరుతి ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారనున్నట్లు ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఉదయం 10 గంటల నుంచి 30 నిమిషాలకు అల్పపీడనం ఏర్పడినట్లు అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా రాష్ట్రం తీరం వెంట ఉందని, ఇది క్రమంగా బలపడుతుందంటూ శాటిలైట్ ఫోటోలు రిలీజ్ చేసింది వాతావరణ శాఖ. గురువారం సాయంత్రం నాటికి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఉత్తర బంగాళాఖాతం వైపు పయనిస్తుందని, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ దేశాల మధ్య కేంద్రీకృతం అయి ఉంటుందని వెల్లడించింది. మే 31వ తేదీ నాటికి ఈ వాయుగుండం తన దిశను మార్చుకొని ఏపీ తీరం వైపు రావచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 1వ తేదీ వరకు ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఉంటుంది. అప్పటి వరకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఏపీ, ఒడిశా రాష్ట్రాల మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించడం జరిగిందని, ఇది బలపడే కొద్దీ దాని దిశ, వేగంపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేసింది భారత వాతావరణ కేంద్రం. రాబోయే 5 రోజులు అంటే జూన్ 1వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుందని, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. తీర ప్రాంతంలో గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని, జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మే 30వ తేదీ నాటికి వాయుగుండం తీవ్రత, వేగం, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని, వాయుగుండం బలపడి తుఫాన్గా మారుతుందా లేదా అనే విషయాలపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేసింది భారత వాతావరణ శాఖ. రుతుపవనాలు విస్తరిస్తున్న ఈ సమయంలో తుపాను ఏర్పడితే అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన తర్వాత బలహీనపడుతుందా లేక బలపడి తుఫాన్గా మారుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో సాగు పనులు స్టార్ట్ అయ్యాయి. ఏ పల్లెని చూసినా పొలం పనుల సందడి నెలకొంది. రైతులందరూ పొలాల బాట పట్టారు. దుక్కులు దున్నుకోవడం, అచ్చులు కొట్టే పనులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పత్తి విత్తనాలు నాటుకుంటున్నారు. ఈసారి వరంగల్ ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో వ్యవసాయ పనులపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. రైతులు పొలం బాట పట్టారు. ఈసారి నైరుతి ఋతుపవనాలు ఎర్లీగా వచ్చాయి. దీంతో సాగు పనులు కూడా ముందుగానే ప్రారంభమైనని చెప్పుకోవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పచ్చు. దీంతో వర్షాలు పడుతుండడం రైతులకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ఈసారి ఎర్లీగానే ఈ సాగుకు సంబంధించినటువంటి పనులు అయితే మొదలుపెట్టారని చెప్పచ్చు. ఇప్పటికే రైతులంతా కూడా పొలం బాట పట్టారు. దున్నుకోవడం కావచ్చు, దుక్కు దున్ని ఇవన్నీ సిద్ధం చేసుకోవడం, తర్వాత విత్తనాలు అవన్నీ కూడా ఇప్పటికే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు నమోదవుతుండడంతో ఈ పనులన్నీ ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పచ్చు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 16,50,000 వరకు సాగవుతుంది. అందులో పత్తి, మిర్చి, తర్వాత వరి, ఈ రెండే ప్రధానమైనటువంటి పంటలుగా ఉంటాయి. దాదాపు 80% ఎకరాలు
ఈ 2 పంటలనే సాగు చేస్తారు. మిగతా అది మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా మిర్చి, ఇతర పంటలను సాగు చేస్తారు. అయితే ఈసారి పత్తికి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత వరికి సంబంధించి కూడా సన్న రకం వడ్లు ఎక్కువగా సాగే అవకాశం అంచనా వేస్తున్నారు. ఈ కాలం ఎలా ఉంటుంది అనేది ఏమనుకుంటున్నారు అనేది రైతులతో కూడా మాట్లాడదాం. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న అంటే జనరల్గా కూడా సీజన్ వానాకాలం పంట సీజన్ అంటే మనకు జూన్ తర్వాత నుంచే వర్షాలు పడుతుంటాయి. ఈసారి ఎర్లీగా వచ్చాయి. ఎట్లా ఉంది ఈసారి వర్షాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నాను? ఈసారి వర్ష ప్రభావాలు ముందస్తుగా రావడంతో దుక్కులు దున్నడం కానీ విత్తనాలు తెచ్చుకోవడం కానీ ముందుగానే జరుగుతుంది. కాబట్టి పంటలు బాగా పండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎక్కువ మన దగ్గర ఏం పంట పండిస్తుంటారు? ఏ సాగు? పత్తి, వరి, మిర్చి, చిన్న చిన్నగా కూరగాయలు, బెండ చెట్లు, కాకరకాయ చెట్లు, మళ్ళీ పోతే చిన్న చిన్న పండిస్తారు. అంటే పత్తికి సంబంధించి ఎప్పుడు విత్తనాలు నాటుకోవడం కానీ చేస్తుంటారు? వరికి సంబంధించి నార్లు ఎప్పుడు పోస్తుంటారు? నార్లు అయితే మొక్కజొన్నలు పోస్తాం. ఇప్పుడైతే పత్తి గింజలు ఇప్పుడు సాగు కొందరు పెడతారు, కొందరు పెట్టలేదు, కొందరు అచ్చులు వదులుకుంటారు. ఎట్లున్నాయి వర్షాలు ఈసారి ఎట్లుంటాయి అనుకుంటున్నారు? ఉన్నాయి, కొద్దిగా బాగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే కొంతమంది రైతులు అన్న మొన్నటి లాస్ట్ వర్షాకాలం పంటలు ఎట్లా ఉన్నాయి? అప్పుడు వర్షాలు ఎట్లా ఉన్నాయి? ఏ టైంలో పడ్డాయి? ఈసారి ఎట్లా ఉంటుంది? లాస్ట్ ఇయర్ అదే జూన్ 20 వరకు పెట్టినాం. ఈసారి మే నెలలోనే పెట్టేటట్టు ఉండేది. ముందటనే కోరుతాను నేను. జనరల్గా కాలం ఎట్లా ఉంటుంది? ఇట్లాంటి కాలం ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు చూసి? ఈ కాలం ఎప్పుడు చూడలేదు. మే నెలలో పెట్టుడు అనేది మాది ఎప్పుడు లేదు ఇంతకు. ఇప్పుడే నేను స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు వచ్చి ఇంతవరకు అయితే 15 వరకు తర్వాతనే పెట్టేది, కానీ ముందు ఎప్పుడు పెట్టలే. ఇప్పుడు అచ్చులు తోలితే మేము కూడా పెట్టేటోళ్ళం, కానీ అచ్చులు తోలక ఆగింది. ముందుకు పడే వరకు మేము తోలలే. ఎప్పుడైనా జూన్లోనే తోలేది. ఇప్పుడు ముందుగా పడ్డాయి కాబట్టి పెట్టద్దని చూస్తుంది. అప్పుడు మళ్ళీ అయినాయి అనుకో, వాళ్ళు మొలకలు ఎండిపోతాయి. కాలం ఈసారి ఎట్లుంటుంది అనుకుంటాను? కాలం అయితే ఉండేటట్టు ఉండేది, ఏమో మంచిగానే ఉండేటట్టు ఉండేది. మరి జనరల్గా కూడా జూన్ తర్వాత నుంచి వర్షాలు పడుతూ ఉంటాయి, కానీ ఈసారి మేలోనే దాదాపు వర్షాలు సెకండ్ వీక్ నుంచే ఆ ప్రభావం కనిపిస్తుంది. భిన్నమైనటువంటి వాతావరణం అయితే చాలా చోట్ల కనిపించింది. నిన్న మొన్నటి వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే, కానీ ఒక్కసారిగా వెదర్ అంతా కూడా మారిపోయింది. చాలా మేఘావృతం అయిపోయింది. చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది చెప్తున్నారు. దీంతో సాగుకు సంబంధించినటువంటి సన్నద్ధమవుతున్నారు. చాలా చోట్ల ఇప్పటికే దుక్కి దున్నుకోవడం, అచ్చులు వేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పత్తి గింజలు కూడా పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. మరో 2-3 రోజులు ఇదే తరహాలో కనుక వర్షాలు పడితే పత్తి గింజలు పెట్టుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అయితే చూడు, జీలుగాకు సంబంధించి అంటే వరి నాటు వేసుకోవడానికి ముందు జీలుగా చల్లుకుంటారు. ఇదంతా జీలుగా వేయటం వల్ల భూమికి కూడా పోషకం వస్తుందనేది వాళ్ళ నమ్మకం. అందుకనే జీలుగాకు సంబంధించినటువంటి విత్తనాలు కూడా చల్లుతున్నారు. ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఏం నాటుతున్నాయి ఇప్పుడు? జీలుగులు. ఎందుకు? ఇక కొద్దిగా బలానికి పచ్చి రొట్టె వేసినట్టు అవుతుంది, కొద్దిగా బలం ఉంటుంది అని వెళ్తాను. ఏమేం పంటలు వేస్తుంటారు? మాది వరి పంట అలా పత్తి అంతే. మళ్ళీ మొక్కజొన్న. వరి ఏం రకం వేస్తుంటారు? వరి నేను అక్షయ పెడతాను. అంటే సన్న రకమా? సన్నాలే తినేదానికే, మాకు అమ్మేదానికి కాదు, తినేదానికే. ఎట్లుంది అన్న సాగు ఖర్చులు అప్పటికిప్పటికి పెరుగుతున్నాయి? జనరల్గా మీ చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను కదా, అసలు కాలం అంటే ఏ టైంలో ఉంటుంది? ఈసారి ఎట్లా ఉంది? ఎప్పుడైనా ఆరిద్రలా అలుకుతాం. అంటే ఇప్పుడు జర ముంజేత అయింది. ఇక 5 కాబట్టి తొందర పడతాను. ఇక అదృష్టం అంతే. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న వ్యవసాయానికి సంబంధించినటువంటి ముందస్తు పనులని చెప్పుకోవచ్చు. ఈసారి ఋతుపవనాలు ముందుగా రావడంతో ఎర్లీగానే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా రైతులు మొదలుపెట్టారు. ప్రధానంగా పత్తికి సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల విత్తనాలు నాటుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. విత్తనాలన్నీ కూడా రెడీ చేసుకున్నారు. ఆరుద్ర టైంలో ఎక్కువ మంది ఈ పత్తి విత్తనాలు నాటుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి చూడొచ్చు, ముందుగానే వర్షాలు రావడం వల్ల వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులతోటి గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. సాగు పనులు మొదలు కాకముందే వానాకాలంలో రైతు భరోసా అందజేస్తామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశంలో ఎక్కడా లేనట్టుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు.
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి వ్యవసాయ మార్కెట్లో 1,40,00,000తో నిర్మించిన 32 షాపింగ్ కాంప్లెక్స్లను ప్రారంభించారు. తర్వాత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. శాసన మండలి చైర్మన్ గుత్తా, ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల వీరేశం కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. నల్గొండ జిల్లాలోని మార్కెట్లో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు మంత్రి. దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, అందులోనూ నల్గొండ జిల్లా టాప్లో ఉందన్నారు తుమ్మల. ఈ ప్రభుత్వం నడవడికలో ఏమాత్రం కూడా తొట్టుపాటు లేకుండా స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున తలకెత్తుకున్నాం. చిట్యాల మార్కెట్ తోటి పాటు నల్గొండ జిల్లాలో ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి, సంక్షేమ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ 251 కోట్లు మీ ఖాతాలో పడ్డాయి. ధాన్యం అమ్మితే రోజులు ఏం చూడకుండా 3-4 రోజుల్లోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి యొక్క తాపత్రయం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశ, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశయం రైతుని నిలబెట్టుకోవాలి. రైతు నిలబడితే మనకి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటే మిగతా కార్యక్రమాలు చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి ఆయన రైతు విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడూ లేదు, ఒకే సంవత్సరం ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి 70,000 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది భారతదేశానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో 21,000 కోట్లు 2 లక్షలు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంటి పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరం అనుకున్న సమయంలోనే రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. తప్పకుండా మీరు నాటు పెట్టకముందే మీ ఖాతాలో డబ్బు నేర్పిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 80 ఏళ్ళు ఒక సంవత్సరం కాలం పాటు చైర్మన్గా ఈ పాలక వర్గాన్ని నడిపించారు. ఆనాడు చండూరు, మునుగోడు ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఈ చిట్యాల మార్కెట్లో ఉండేది. ఈ చిట్యాల మార్కెట్ కమిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. ఈ మార్కెట్ కమిటీ పేరు ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత కొత్తగా వచ్చినటువంటి పాలకవర్గం మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గమనిస్తాను. అయితే ఇది రెగ్యులర్ మార్కెట్ కాదు, కేవలం సీజనల్గా మాత్రమే ఇక్కడికి మార్కెట్ నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో కూరగాయలన్నీ కూడా ఇక్కడే పెట్టి నడుస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజే మనం మార్కెట్ కాంప్లెక్స్ కూడా ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్తో పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 15 రోజుల ముందే వర్షాలు కురుస్తుండటంతో సాగుకు సన్నద్ధమవుతున్నారు అన్నదాతలు. ఇక యాసంగి ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల సాగు యాక్షన్ ప్లాన్పై జిల్లా అధికారులు ఫోకస్ పెడుతున్నారు. ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్తో పాలమూరు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ వేడిమి ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ జనం వాతావరణం చల్లబడడంతో ఊరట చెందుతున్నారు. ఇక యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైసు మిల్లులు కిటకిటలాడుతున్నాయి. జూన్ మాసంలో కురవాల్సిన వర్షాలు మే చివరి వారం నుంచే మొదలు కావడంతో జిల్లాలో సాగు సందడి మొదలైంది. వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వానాకాలంలో సుమారు 13 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తారు. సాగునీటి వసతి లేని కారణంగా ఏడాదిలో ఒకే పంట సాగు చేసే అవకాశం ఉన్నా రైతులంతా వానాకాలం పంటలు వేస్తారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, ఆముదం, పెసర, మినుములు లాంటి పంటలు ఎక్కువగా పండిస్తారు. భూమి చదును చేసుకోవడం, విత్తనాలు, ఎరువుల ఎంపిక, పెట్టుబడుల సర్దుబాటు వంటి వాటిపై రైతులు దృష్టి పెడుతున్నారు. సరైన టైంలో పొలంలో విత్తనాలు చల్లితే పంట చేతికి వస్తుందన్న ఆశాభావంతో రైతులు సేద్యం పనులకు సిద్ధమవుతున్నారు. పాలమూరు జిల్లాలో ప్రీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ధాన్యం, పత్తి కొనుగోళ్లు, పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు జిల్లా అధికారులు. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ జిల్లాలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఖచ్చితంగా అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నారు. అనూహ్య వర్షాల వల్ల ధాన్యానికి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ జిల్లాలో సరిపడా DAP కాంప్లెక్సులు విత్తనాలు అందుబాటులో ఉంచారు. నకిలీ పత్తి విత్తనాల ముప్పును అరికట్టేందుకు జిల్లా మండల స్థాయి టాస్క్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల విక్రయం సరఫరాకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రాన్ని తాకడంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వానాకాలం సేద్యంపై పాలమూరు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఓరుగల్లుకు చెందిన ఓ రైతన్న లాభసాటి పంటలు పండించాలనుకున్నాడు. అందరికంటే భిన్నమైన పంటను ఎంచుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ ఒక జ్యూస్ను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో ఆ మొక్కలకు డిమాండ్ బాగా పెరగడంతో ఆ పంటపై దృష్టి పెట్టాడు రైతు. అంతేకాదు ఆ పంటను ఎండలు అకాల వర్షాల నుంచి కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచించాడు ఆ రైతు. ఈ రైతు పేరు మధుసూదన్ రావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు స్వస్థలం. తనకున్న వ్యవసాయ భూమిలో తనకిష్టమైన మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తున్నాడు. గతంలో రాజకీయాలపై ఇష్టంతో ఆ రంగంలోనూ అడుగుపెట్టి గ్రామ సర్పంచ్గా కూడా పనిచేశాడు. అయినా వ్యవసాయాన్ని మాత్రం వదలలేదు. తనకున్న వ్యవసాయ భూమిలో అవకాడో పంటను సాగు చేస్తున్నాడు. ఇక ఇటు చూడండి, తోటంతా ఎటు చూసినా గ్రీన్ నెట్టే. వీటి లోపల సరిగ్గా చూడండి, మధ్యలో అవకాడో మొక్కలున్నాయి. కొన్ని రోజులుగా తీవ్రమవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో ఈ మొక్కలను కాపాడుకునేందుకు ఈ వినూత్న ఆలోచన చేశాడు రైతు మధుసూదన్ రావు. మొక్కలు ఎండిపోకుండా, ఎదుగుదలలో ఇబ్బందులు తలెత్తకుండా మొదట్లో గ్రీన్ నెట్ ఏర్పాటు చేసి అవకాడోను కాపాడుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఏ ఫ్రూట్ జ్యూస్ సెంటర్కు వెళ్లినా అవకాడో ఫేమస్ గా మారింది. ఆరోగ్యం కోసం ఈ ఫ్రూట్ ను జనం విపరీతంగా తీసుకుంటున్నారు. మిగతా ఫ్రూట్స్ కంటే ధరలోనూ ఎక్కువే. దీంతో అవకాడో పంట సాగు చేయాలని భావించాడు మధుసూదన్ రావు. యూట్యూబ్ ద్వారా పంట గురించి వివరాలు తెలుసుకున్నాడు. ఒక్కో మొక్క 450 రూపాయల వరకు ఖర్చు చేసి 250 మొక్కలు తెప్పించాడు. చెల్పూర్ నుంచి బస్వరాజుపల్లికి వెళ్లే దారిలో 1.15 ఎకరాల స్థలంలో అవకాడో మొక్కలు నాటాడు. 2-3 ఏళ్లు పంట కాపాడుకుంటే 50 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని అంటున్నాడు రైతు. అంటే మనం మిర్చి, వరి ఏదైతే ఉందో మనం పండిస్తున్నాం దానికంటే లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకొని ఇది బాగా డిమాండ్ గల ఫ్రూట్ కాబట్టి బాగా సెర్చ్ చేసి పెట్టడం జరిగింది. చాలా లాభదాయకం. ఒక్కొక్క చెట్టుకు 30 నుంచి 40 కిలోలు మనకు ఫ్రూట్ వస్తుంది. ఒక కిలో 400 నుంచి 500 రూపాయలు మినిమం ఉంటుంది. ఒక 5-6 ఏళ్ల తర్వాత మళ్ళీ 50 నుంచి 60 కిలోలు కూడా వస్తుందని చెప్పేసి మనం ఇంతకుముందు ఎవరైతే పెట్టినరో వాళ్ళ దగ్గర అనుభవం మనం తెలుసుకోవడం జరిగింది. కొంచెం కష్టపడ్డామంటే ఇది మనకు ఒక 30-40 ఏళ్ళు వరకు ఇది మనకు ఫ్రూట్ వస్తూనే ఉంటాయి. మధుసూదన్ రావు సాగు చేస్తున్న అవకాడో పంటను చూసి చుట్టుపక్కల రైతులు కూడా ఈ పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అవకాడో పంట మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని తెలుసుకుంటున్నారు. తాము కూడా డిమాండ్ ఉన్న డిఫరెంట్ పంటల సాగు చేస్తామంటున్నారు. వాళ్ళు ఇది ఏంది, ఈ ఫ్రూట్ దాని వాల్యూ ఏంటంటే చిన్న పిల్లలకి చాలా పోషకాహార దాంట్లో అన్నీ ఉన్నాయి. మాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా ఈ ఫ్రూట్ ఇక్కడ మనం కూడా పెడుతున్నాం, అసలు మన దగ్గర లేనేలేదు ఈ ఫ్రూట్, నేను ఎప్పుడు చూడలే అని. కానీ మనం కూడా దీన్ని చేస్తున్నాం అంటే పెట్టినామంటే చాలా సంతోషం అనిపించింది. అన్ని విధాల పోషకాహారాలు ఉంటాయి. దీన్ని అందరూ కూడా రైతులు ముందుకెళ్ళి పెట్టుకుంటే దీంట్లో లాభదాయకం. ఒక్క ఫ్రూట్ 100 రూపాయలు 120 రూపాయలు పెట్టి ఆర్డర్ పెట్టి తెప్పించేది. అంటే దీనికి ఎంత వాల్యూ ఉన్నది మాకు కూడా తెలియదు. ఇప్పుడు రైతులు కూడా అందరు దీన్ని ముందు పోయి పెట్టుకోవాలి. అవకాడో మీద అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలంగాణలో. నా యొక్క అనుభవం ఏంటంటే నేను వెస్టర్న్ కంట్రీస్కి పోయినా, కొన్ని కంట్రీస్లో మా పిల్లలు అక్కడ ఉంటారు. రోజు ఉదయాన్నే అవకాడో వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు. ఈ అవకాడో ఎందుకు అని నేను మా పిల్లల్ని అడిగితే అవకాడోలో ఇలాంటి ప్రోటీన్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి, మెక్సికన్ అవకాడో టాపు అట్లా చెప్పుకుంటూ పోయారు. అందరూ వేసే పంటలు సాగు చేస్తే డిమాండ్ తక్కువగా ఉంటుంది, లాభాలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ అందరికంటే భిన్నంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే లాభాలు కూడా బాగా వస్తాయి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అదో పశువుల సంత ప్రతి వారం జరుగుతుంది. కానీ ప్రతి ఏటా మారాల్సిన కాంట్రాక్టర్ మాత్రం మారడు. అధికారులను, రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తూ ఏళ్లకేళ్లు గుత్తాధిపత్యం వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఈసారి కూడా సదరు గుత్తేదారు అనుచరుడికే కాంట్రాక్ట్ అప్పగించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మధ్యలోనే అమాంతం మింగేస్తున్నారు. ఇది నల్గొండ జిల్లాలోని కొండ మల్లేపల్లి పశువుల సంత. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదే అతిపెద్ద సంత. ప్రతి ఆదివారం ఇక్కడ సంత జరుగుతుంది. ఉమ్మడి నల్గొండతో పాటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, గుంటూరు, హైదరాబాద్ జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారాలు ఇక్కడికి వచ్చి అమ్మకాలు, కొనుగోలు చేస్తుంటారు. ప్రతి వారం ఇక్కడ 30 నుంచి 40 వేల మేకలు, 300 నుంచి 500 పశువులు ఈ సంతలో అమ్ముతారు. ఈ సంత ద్వారా మల్లేపల్లి గ్రామ పంచాయతీకి ప్రతి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఆదాయం అంతా పక్కదారి పడుతుందనే విమర్శలు వస్తున్నాయి. గత 2015లో టెండర్ పడ్డది. అప్పటికెళ్ళి అసలు టెండర్ లేదు, ఎలాంటి అసలు ఏది కలెక్టర్ దగ్గర పోయినా, కోర్టుకు హైకోర్టుకు వెళ్ళి లెటర్ తెచ్చినా ఏది లేదు రెస్పాన్సిబిలిటీ. వాళ్ళే లోకల్ నాయకులు పట్టుకొని రాజకీయం చేసుకుంటా ఏదో లోపలనే నడిపిస్తారు. గత 15 సంవత్సరాల క్రితమే ₹1,12,00,000 ఉండే టెండర్. అదే టెండర్ మీద పట్టుకొని ఇప్పుడు ₹1,20,00,000 మీద మేము ₹2 కోట్లు ఇస్తామన్నా కానీ మాకు ఇప్పుడు వరకు టెండర్ పెడతలేరు, ఏం పెడతలేరు. మేము తిరిగి ఆ లెటర్లు ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ట్విట్టర్లో ఓపెన్ చేసి కూడా సీఎంకు వీళ్ళ వాళ్ళకి అందరు పెట్టినా కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ కావట్లేదు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఎందుకు ఇస్తలేరు అంటే వాళ్ళ రాజకీయాలతో నడిపించుకుంటారు. ఇక్కడ అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మేము వాళ్ళ దగ్గర పోయినా మాకు ఎలాంటి తెలియదు, ఏం లేదు. గత 15 సంవత్సరాలకు వెళ్ళి ఇప్పటి వరకు టెండర్ లేదు, ఏం లేదు. అసలు పట్టించుకోవడం నాదుడే లేదు. 2015లో నిర్వహించిన బహిరంగ వేలంలో మేకల గోపాల్ అనే వ్యక్తికి కాంట్రాక్టు దక్కింది. అప్పటి నుంచి రాజకీయ పలుకుబడి, అధికారులతో లాలూచీతో వరుసగా కాంట్రాక్టు దక్కించుకుంటున్నారు. సంవత్సరానికి తూతూ మంత్రంగా కొంత చొప్పున వేలం ధర పెంచుతూ సంతపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఏడాది మార్చి 31న గడువు ముగిసినా మళ్లీ తనకే కాంట్రాక్ట్ ఇవ్వాలని కోరాడు. ఈ వ్యవహారంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించి సంత కాంట్రాక్టును రద్దు చేయాలని, బహిరంగంగా గ్రామ ప్రజల సమక్షంలో వేలంపాట నిర్వహించాలని కోరారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ సంబంధిత అధికారులు ఎవరికి తెలియకుండా, ఎలాంటి ప్రకటనలు జారీ చేయకుండా లోపలగానే వేలంపాటు నిర్వహించారు. ఈ కొండమల్లేపల్లి పశువుల సంత అనేది నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున, భారీ ఎత్తున జరుగుతుంది. ఈ సంత గత 10 సంవత్సరాలుగా ఒకే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నాడు. మళ్ళీ మేమందరం పోరాటం చేసి అతనికి ఇవ్వద్దు, మాకు లోకల్లో ఎంప్లాయ్మెంట్ కావాలి, మా పిల్లలకి పని చేసుకోవడానికి లేకుండా ఆ పక్కకి వెళ్ళి వచ్చి చేసుకుని పోతున్నాడు. మేము అందరం కొట్లాడి కోర్టు దాకా పోయి దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ ఆఫీసులతో అతను కుమ్మక్కయ్యి గ్రామ పంచాయతీలో గ్రామంలో ఎలాంటి డప్పు చాటింపు కానీ పేపర్లు పాంప్లెట్ ఏది ఇవ్వకుండా ఒక 5 మంది తన మనసులు తీసుకొని సిండికేట్ చేసుకొని తిరిగి సంత తనకే దక్కించుకున్నాడు. ఇంతకుముందు పాటలు కూడా ఆయన చేసిన అవతవకల్ని మేము వెలికి తీసేయడం జరిగింది. అయినా కానీ అతని మీద ఇలాంటి అధికారులు ఆయన చర్య తీసుకోలేకపోవడంతోనే ఇదంతా ఒక అవినీతిపరంగా జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా కలెక్టర్ గారికి మేము దాదాపు 4-5 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు స్పందిస్తలేరు, లోకల్ అధికారులు కనీసం సంత కేటాయించి 2 నెలలు అవుతుంది. ఆయనకి ఇచ్చిన అలాట్మెంట్ కాపీ మాకు ఇవ్వమంటే కూడా అధికారులు ఇస్తలేరు. అలాట్మెంట్ కాపీ కూడా ఏంటంటే ఎంత అనంతరంగా చేస్తారో అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్టర్ గోపాల్కు రాజకీయ నేపథ్యం ఉండడం, అధికార విపక్ష పార్టీలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా ఉండడంతో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతుంది. జిల్లా కార్యాలయం నుంచి స్థానికంగా రాజకీయ నాయకులందరినీ మేనేజ్ చేస్తాడని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు మల్లేపల్లి సంత వ్యవహారంతో పాటు జిల్లాలోని అన్ని సంతల కాంట్రాక్టర్లపై ఫోకస్ పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సక్రమంగా వచ్చేలా చూడాలంటున్నారు స్థానికులు. సూర్యాపేట జిల్లాలో అక్రమంగా చిన్నారులను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంతానం లేని దంపతులను టార్గెట్ చేసి ఈ దందా నిర్వహిస్తున్నట్టు తేల్చారు పోలీసులు. ఒక్క శిశువుకు లక్షల్లో వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు 18 మంది పిల్లలను అమ్మినట్టు నిర్ధారించారు. వారిలో 10 మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దందాపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఎవరికైనా పిల్లలు లేకుంటే ఎంత బాధ ఉంటుంది సార్. నా భర్త తాగుబోతు, నా కొడుకు తాగుబోతాడు సార్. నా కొడుకు సంతానం ఉంటే నాకు దక్కుతాడు ఆలోచనతో చేసి కానీ డబ్బులు పెడితే నేరము ఇట్లాంటి నాకు తెలియదు సార్. నేను కష్టపడి పని చేసి తెచ్చుకున్నా. నా పిల్ల వచ్చినాక ప్లాట్ కొనుక్కున్నా సార్. మీరు అర్థం చేసుకోండి సార్, దయచేసి నా పిల్లని నాకు ఇప్పియండి సార్. నా పిల్ల ఇప్పుడు దగ్గర వేసుకొని నానమ్మ తంగెక్కింది సార్.
ఇప్పుడే బాబు ముగ్గురు చచ్చిపోతారు సార్. నా పాప లేకుంటే పిల్లలు ఆగనే తెచ్చుకున్నారు. పిల్లలు ఉంటే తెచ్చుకుంటారా సారు? పిల్లలు ఉంటే తెచ్చుకుంటారా? పిల్లలు లేకనేగా బాధ. వాళ్ళ పిల్ల ఎన్నాళ్ళది, బాబు బిడ్డ ఎన్నాళ్ళది, మాది కొడుకు ఎన్నాళ్ళవుతాడు, ఈ బా కొడుకు ఎన్నాళ్ళవుతాడు అని బాధ ఉండదు ఆ సారు. వాళ్ళకైనా బాధే ఉంటది. అట్లనే తెచ్చుకుర్రు. ఇప్పుడు నా భూమి ఇంత 10 గుంటలు 10 గుంటలు వాళ్ళకైతే మమ్మల్ని చూస్తారా అనేది బాధ. ఏంటంటే అయ్యో మా ఇంటి దగ్గర పిల్లగానికి లేరు, కసి అప్పలక ఈ దట్టింది అలాంటిందని ఆ పిల్లగాడు కూడా పడ్డాడు, చిన్న బాగా పడ్డాడు, చిన్న కష్టాలు పడ్డాడు. ఇక ఆ చెవుకుని తెచ్చుకుండు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండికర్ల పెద్దవాగుపై వంతెన నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు గ్రామస్తులు. ప్రభుత్వాన్ని ఒప్పించి 6,80,00,000 నిధులు మంజూరు చేయించిన జువ్వాడిని డప్పులతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలతో పాటు జువ్వాడి నరసింహారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు గ్రామస్తులు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టే పెద్దవాగును గ్రామస్తులతో కలిసి పరిశీలించారు జువ్వాడి. గ్రామస్తుల కోరిక మేరకు వారితో పాటు కొబ్బరికాయ కొట్టారు. తాను ఓడిన మాటకు కట్టుబడి బ్రిడ్జి పనుల కోసం 6,80,00,000 మంజూరు చేయించానన్నారు జువ్వాడి నరసింహారావు. ఎప్పటికైనా తాను ప్రజల మనిషేనన్నారు. ఈ బ్రిడ్జి చేపిస్తామని చెప్పి ఓట్లు దండుకున్న పార్టీలు ఇవాళ ఇక్కడ కనిపిస్తలేదు. ఆనాడు ఎలక్షన్ లో భాగంగా ఈ గ్రామానికి వచ్చి ఇదే చౌరస్తా మీద ఇదే సభ జరిగినప్పుడు ఆనాడు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను గెలిస్తే తర్వాత ఈ బ్రిడ్జి శాంక్షన్ చేపిస్తాను తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అప్పుడు చెప్పినాం. ఇవాళ 6,80,00,000 రూపాయలు మరి కొండెక్కల బ్రిడ్జికు మంజూరు చేయడం జరిగింది. ఎన్నో కష్టాలున్న ప్రజల రవాణా సౌకర్యం కోసం కానీ మేము ఈ ఊళ్ళో పుట్టినా సార్. అయ్యో సార్ సగం ఊరు అటే ఉన్నది మాదంతా. మేము ఆవు దాటినామంటే ఇంటికి ఎప్పుడు వచ్చాడు మాకు అర్థం కాదు. ఈ ఆగు ఎప్పుడు వచ్చాడు అర్థం కాదు మాకు. ఈతలు వేయిన వాళ్ళు అటే మళ్ళీ ఎట్లా తిరిగి వస్తామో అర్థం కాదు. మత్తు కట్టబడుతుంది సార్. ఎంత కట్టబడ్డా కానీ మా ఊరు పిల్లలు కూడా ఇస్తలేదు సార్. గత 10 సంవత్సరాల నుంచి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ బ్రిడ్జి మరుగున పడిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాము. వాగు రావడం కానీ, చాలామంది కొట్టుకుపోవడం కానీ, పశువులు కొట్టుకుపోవడం కానీ చాలా జరిగింది వాస్తవంగా. కానీ ఇప్పుడు గత 30 సంవత్సరాల కళ మాకు నెరవేరబోతుంది. ఇది ఈ బ్రిడ్జి అనేది పెద్దవా బ్రిడ్జి అనేది మన కోనరాపేట కొండెక్కల పెద్దవా బ్రిడ్జి అనేది మన వేములవాడను కలిపే పెద్ద రూట్. ఇది సుమారుగా ఒక 50 గ్రాములు కలిపే రూటు. ఈరోజు మనకు మన యొక్క కళ ఆపరేషన్ కగార్తో కేంద్రం బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని ఆరోపించారు వామపక్ష నేతలు. వెంటనే కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కగార్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆపరేషన్ కగార్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు విమలక్క. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు విమలక్క. చాలా విషయాలు తొందర పడుతున్నా. జరుగుతున్నటువంటి సమస్యలపైనే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నిరసన వ్యక్తం చేయడం. ఈ దేశ వ్యాప్తంగాను ఈ భావజాలంతో కూడుకున్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగానూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు కర్రెగుట్టల్లో గ్రహాంతవాసులు ఏమైనా ఉన్నారా? నక్సలైట్లు అంటే ఎవరు? మావోయిస్టులు ఎవరు? వాళ్ళు ఎందుకు ఇవాళ ఈ పోరాటం చేయాల్సి వచ్చింది? 75 సంవత్సరాల స్వతంత్ర భారతం అని చెప్పబడుతున్నటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా కులం ఉన్నది, ఇంకా మతం ఉన్నది, ఇంకా అణిచివేత ఉన్నది, ఇంకా వివక్షత ఉన్నది, దోపిడీ ఉన్నది, పీడన ఉన్నది. ఇన్ని ఉన్న చోట పోరాటం ఎట్లా లేకుండా ఉంటుంది? ఇది కదా మనం ఆలోచించాల్సింది.
ఒక పార్లమెంటు సాక్షిగా ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా వచ్చే సంవత్సరానికల్లా నక్సలైట్లను నిర్మూలిస్తాం, నక్సలైట్లను చంపివేస్తాం అంటే సుప్రీంకోర్టు ఇవి బులెటిన్ అప్డేట్స్.